నమస్తే అందరికీ. నేను భారతి. ఆన్‌లైన్‌లో షాపింగ్ జేయడం చాలా ఈజీ గదా! ఏముంది మనము ఇంటి దగ్గర గూర్చొని మనకు నచ్చిన ప్రొడక్ట్ ఆర్డర్ బెట్టుకుంటాం. టీ షర్టో, లేకపోతే ప్యాంటో, డ్రెస్, సారీ, బ్లౌజెస్ ఇట్లాంటిది ఏదైనా సరే ఆర్డర్ బెట్టుకుంటాం. ఆర్డర్ బెట్టుకుంటాం. ఇంకా డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చేసి పోతాడు. నచ్చితే తీసుకుంటాం. లేకపోతే లేదు క్యాన్సలేషన్ ఈజీయే గదా! రిఫండ్ ఈజీయే గదా! అనుకుంటాం. మనకి ఇంతవరకే తెలుసు. కానీ దీని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందో, ఎంత లాస్ ఉంటుందో సెల్లర్స్‌కి అది గూడా ఇప్పుడు మీతో చెప్పడానికి ట్రై జేస్తాను. వీడియో కంప్లీట్‌గా చూడండి. మీ ఫ్యామిలీస్‌తో షేర్ జేయండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సిన విషయమండి. సెల్లర్స్‌కి ఎంత లాస్ అవుతుంది, దాని ఎనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు మనం ఒక సారీ గాని, టీ షర్ట్ గాని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఆ ఆర్డరు మనకొక 2, 3 డేస్ తర్వాత ఇంటికొస్తది గదా! మనం హ్యాపీగా దాన్ని ఓపెన్ జేస్తాం. ఓపెన్ జేసుకొని నచ్చితే తీసుకుంటాం. నచ్చకపోతే ఏదో ఒక రీజన్ బెట్టి రిఫండ్ గాని, క్యాన్సల్ గాని జేస్తాం. ఇదైతే చాలామంది జేస్తారు. ఇప్పటికి అట్లనే జరుగుతుంది గదా! ఆన్‌లైన్ షాపింగ్ అంటే. మీరట్లా క్యాన్సల్ జేయడం వల్ల సెల్లర్‌కి ఎంత లాస్ అవుతదో నేను మీకు జెప్తా. ఒక సారీ మీద వాళ్ళకి 150 నుండి 200 వరకి డెలివరీ చార్జెస్ పడతాయన్నమాట. ఎందుకు పడతాయి? అంటే ఒక సెల్లర్‌కి సారీ గాని, టీ షర్ట్ గాని ఆర్డర్ వచ్చిందనుకోండి. ఆ సెల్లర్ దగ్గరికి ఫస్ట్ పికప్ బాయ్ ఎళ్లి ఆ సారీని గాని, టీ షర్ట్ గాని పిక్ చేసుకొని మళ్ళీ డెలివరీ బాయ్‌కి తీసుకొచ్చి ఇస్తాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ మీరు పెట్టుకున్న సారీని గాని, టీ షర్ట్ గాని మీ ఇంటికొచ్చి డెలివర్ చేసాడన్నమాట. ఇక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత మీరు క్యాన్సల్ చేసిర్రనుకోండి. మధ్యలో పికప్ బాయ్‌కి గాని, డెలివరీ బాయ్‌కి గాని ఏ సంబంధం ఉండదు. మీరొకసారి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మధ్యలో ఈ ప్రాసెస్ అనేది ఉంటుందనమాట. ఎవరైతే ఆ సారీని సేల్ చేశారో వాళ్ళకి మాత్రమే సంబంధం ఉంటది. అందుకే వాళ్ళకే డెలివరీ చార్జెస్ పడతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 3 సారీస్ ఆర్డర్ పెట్టుకొని, ఒక సారీ నచ్చి తీసుకున్నాను. మిగతా 2 సారీస్ రిఫండ్ పెట్టిర్రనుకోండి. ఇంకా ఆ రిఫండ్ పెట్టిన సారీ డెలివరీ చార్జెస్ మొత్తం సెల్లర్‌కే పడతాయి. అంటే ఒక సారీకి 200 అనుకుంటే 2 సారీస్‌కి 400 డెలివరీ చార్జెస్ అనేవి పడతాయన్నమాట. అంటే మనం ఇక్కడ ఎన్ని క్యాన్సల్ చేసుకుంటే అన్ని చార్జెస్ మీషో వాళ్ళు సెల్లర్స్‌కి మైనస్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళ అకౌంట్‌లో నుంచి అన్ని డెలివరీ చార్జెస్ కట్ చేసుకుంటది. దీంట్లో మీషో వాళ్ళకి గూడా ఏ సంబంధం ఉండదు. అందుకే మనం ఆర్డర్ పెట్టుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఇంకో విషయం ఏంటనంటే కాస్ట్ తక్కువుండి ప్రొడక్ట్ క్వాలిటీ ఎక్కువుండాలనుకుంటారు. కానీ అట్లా ఎట్లా కుదురుతది చెప్పండి? మీరు 200 ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు 200కి తగ్గట్టుగానే ప్రొడక్ట్ క్వాలిటీ అనేది ఉంటది. ఇంకొంతమందయితే చాలా ఘోరమండి. ఏదో బట్టల షాప్‌కెళ్ళి నచ్చితే తీసుకుంటాం, నచ్చకపోతే రిటర్న్ వస్తాం గదా! అట్లనే ఈ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని నచ్చితే తీసుకుంటున్నారు, లేకపోతే రిటర్న్ పెడుతున్నారు. దానివల్ల గూడా సెల్లర్స్ చాలా లాస్ అవుతున్నారు. దీని మీద మీకేమైనా డౌట్స్ ఉంటే గూడా అడగొచ్చు. నేను క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీస్‌తో ఖచ్చితంగా విషయాలు అందరికి తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నా. ఇలాంటి విషయాల కోసం ఛానెల్‌ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.